తమ్ముడు కోయంబత్తూరు 50 లీటర్లు, మెట్టిపాలెం 50 లీటర్లు. టైం 12 అయింది. చెక్ పోస్టులు ఎవరు ఉండరు, త్వరగా బయలుదేరండి. సరేనా? ఏంటన్నా 2 మూటలు అడితే 1 మూట వేసి పంపుతున్నారు? ఈ సరుకు తీసుకురావడానికి ఎంత కష్టపడాలి, ఎన్ని చెక్ పోస్టులు దాటి రావాలని నీకు తెలుసా? ఇచ్చింది తీసుకుని వెళ్ళవయా. ఏంట్రా సౌండ్ అక్కడ? జులపాలోడు ఉన్నాడు కదన్నా, ఆడన్నా. మర్యాద కానీ బొమ్మని చెప్పు. పోలీసులు వస్తే ఏం చేయాలి? ఓ వెళ్ళండి, పంపించరా. రేయ్ పాట ఆపరా. నిన్నేరా పాట ఆపి కిందకి దిగరా. రేయ్, రేయ్, ఇదా. రేయ్. రేయ్, రేయ్, కొడతా. రేయ్, నీ ఫ్రెండ్ అక్కడ గొడవ పడుతున్నాడు, వచ్చి తీసుకుపో. వీడిని అట్ట కొట్టేవేంట్రా? అమ్మో పోలీసు అన్నా, పోలీసు వస్తున్నారు, బడికి అన్నా. మన సర్వ కోపంతో ఇంట్లోంచి వెళ్ళిపోయాడండి. పొద్దుననగా వెళ్ళాడు. నేను చూసుకుంటాను. హలో ఇన్స్పెక్టర్, నేను జ్ఞానవంతుని మాట్లాడుతున్నాను. మా అబ్బాయి కోపంలో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. మీరు కొంచెం ఎంక్వైరీ చేసి చెప్తారా? చేజారిపోయే అవకాశం కనబడుతుంది సార్. అదేమిటి సార్, తీర్పు వాళ్ళ వైపు ఎలా వస్తుంది? సార్ ఫేక్ గా అన్ని డాక్యుమెంట్లు రెడీ చేశారు సార్. బోలెడంత డబ్బు చేతులు మారింది. లంచం సార్. మీరే ఇలా అంటే ఎలా? ఎంతో కాలంగా అడవులనే నమ్మి బతుకుతున్న వాళ్ళని రిసార్ట్ కట్టాలని అక్కడి నుంచి పంపించేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సార్? సార్ తరతరాలుగా వాళ్ళు ఇదే అడవిలో బతుకుతూ ఉండొచ్చు సార్. కానీ వీళ్ళ దగ్గర పట్టాలు లేవు సార్. సార్ ఏంటి సార్ పెద్ద పట్ట? ఏనుగు, సింహం, పులిని కూడా పట్టాలు అడుగుతారా? సార్ కోప్పడకండి సార్. ఇవన్నీ మాట్లాడుకోవడానికైతే బాగానే ఉంటాయి. కోర్టులో ఇవన్నీ పనికిరావు సార్. సార్ అంతేకాకుండా ఆపోజిట్ పార్టీకి సంబంధించిన మన్మోహన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సార్. అందువల్ల మనం ఈ కేసులో గెలవడం చాలా కష్టం సార్. ఈ కొండ మీద మొక్క మొలకెత్తినప్పటి నుండే, మొదటి పువ్వు పూసినప్పటి నుండి మేము ఈయన్నే బతుకుతాన్నాం. ఎవడు వచ్చి వెళ్ళిపోమంటే మేము యాడికెని పోవాలయ్యా? ఎవరు ఎక్కడికి పోనక్కర్లేదు. చెప్పే అధికారం ఎవరికి లేదు. నా మాట వినండి, మీరంతా అక్కడే ఉండబోతున్నారు. ఈ కేసులో మనమే గెలుస్తాం. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. చాలా సంతోషమయ్యా. నమస్కారం అమ్మా. ఇవాళ ఏం చదువుకుందాం? సరే సరే కూర్చోండి, గొడవ చేయకండి. ఏం కదా చెప్పుకుందాం? ఏం కదా? కూర్చోండి చెప్తాను. ఒకడు అడవి లోపల నుంచి నడిచెళ్తున్నాడు. అప్పుడు అటువైపుగా వెళ్తున్న ఒక కుక్క అతన్ని ఉరిమి చూసింది. అతను ఆ కుక్కని చూసి రాయితో కొడదాం అనుకునే లోపది పారిపోయింది. ఆ తర్వాత మళ్ళీ నడవడం మొదలుపెట్టాడు. చాలా దూరం నడిచిన తర్వాత అతనికి బాగా ఆకలేసిందట. అప్పుడు అతనికి ఒక తేనెపట్టు కనిపించింది. ఆ తేనెపట్టుని చూసి అతను దాన్ని రాయితో కొట్టాడు. వెంటనే దానికున్న తేనెటీగలు మొత్తం అతన్ని వెంబడించాయి. దాంతో అతను పారిపోయాడు. వినండి, కుక్క కంటే తేనెటీగ చిన్న సైజ్ ఇంతే ఉంటుంది. దాన్ని చూసేందుకు పారిపోయాడు? ఎందుకంటే అవన్నీ ఐకమత్యంగా ఉన్నాయి. సరే, అసలు ఈ కథలో మనం ఏం తెలుసుకున్నాం? వాడు మధ్యలో ఉన్నాడు మిస్. తేనె పట్టున ఎవరన్నా రాయితో కొడతారా? పొగ పెడితే సరిపోయేది. రే అవును మిస్, వాడు చేసింది తప్పు మిస్. ఇది ఎలా చేయాలో అది అలాగే చేయాలి మిస్. సరే, నువ్వు వెళ్ళి చాక్ పీస్ తీసుకురా. వెళ్ళు. ఇది పట్టుకోరా. నిజం చెప్తే ఎవరు వినరు. దేనిలోనైనా సరే
ఐకమత్యమే బలం. మనందరం ఐకమత్యంగా ఉంటే మనకే సమస్య వచ్చినా ఎదుర్కోవచ్చు. ఇది మీరు మీ పేరెంట్స్ కి చెప్తారుగా? మిస్ వాళ్ళకి చెప్పినా కూడా పొగేమన్నా చెప్తారు మిస్. రేయ్ పురా. అయ్ బాబోయ్. పెద్దనా టాటా. హలో. అవును. ఏంటి? ఎక్కడ? సార్ నమస్కారం. నమస్కారం. పదండి. ప్రతి సంవత్సరం మీ కొడుకుకి సంబంధించి మీరు పంపిస్తున్న మిస్సింగ్ డీటెయిల్స్ ప్రకారమే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను. మనం ఇద్దరం కలుసుకుని సుమారు 6 ఏళ్లైందా? వేరే కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి గురించి నాకు లీడ్ దొరికింది. అతను మిస్ అయి 15 సంవత్సరాలు అయిందన్నారు కదా? అవును. ఇప్పుడు తను ఎక్కడున్నాడు సార్? చెప్తాను. దానికంటే ముందు మీరు తన గురించి చాలా డీటెయిల్స్ తెలుసుకోవాలి. Good morning, ladies and gentlemen. I am Vicky. I am your guide for today. We are standing in Fort Agoda, building 1606 by the Portuguese. Agoda means serving water. Right side is the Mandovi River. Back side is the Arabian Sea. This has two parts: upper part, lower part. Upper part is for serving water. Lower part is served for ships. Sorry, no photography. గైడా? గైడ్ మాత్రమే కాదు, దొంగలు ఎక్కువ. What? Lot of cheating people. You want good hotel, cheap price. I get you. I don't take any commission. Oh, okay. వదలండి. వదలండి. చిన్నపిల్లలు కొడతారా? నా మీద చేయిస్తావా? ఎక్కడే మళ్ళీ చూసాను చంపేస్తాను. పోరా. బాకీ సబ్ కిధర్ హై? अंदर है. భయపడకురా రా. ఓయే క్యా కర్ రహే హో సబ్ జనే? చిన్న ఇక్కడి నుంచి ఇదే నీ ఇల్లు, ఇక్కడే ఉండొచ్చు. ఓకేనా? Thanks, Anna. సారీ ఐ కీప్ యూ వెయిటింగ్. లెట్స్ గో. No, that's okay. It's not a problem. So what's this place? It's like an orphanage? నో నో, దిస్ ఇస్ మై హౌస్. Oh, nice. ఐఎమ్ జస్ట్ లైక్ వన్ ఆఫ్ దెమ్ ఆర్ఫన్. Oh, సో ఐ టేక్ కేర్ విత్ వాట్ ఎవర్ మనీ ఐ గెట్. so sweet. Please accept this for the children. నో 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 నో. You have to. No, I no, insist please. for the children, please. You're a nice person. Have a good heart. ఓకే కమ్ ఐల్ డ్రాప్ యూ. No, that's okay. We can manage. షూర్? Surely. We'll see you later. ఓకే Bye. ఆల్రైట్ Come, let's go. బాయ్. ఏంట్రా ఇవి డాలర్స్ రా? కొట్టనంటే పావల్ యాక్టింగ్ చేయండి రా అంటే రూపాయి యాక్టింగ్ చేస్తారు. పోండి పోండి. రే విక్కీ, నేనెవరో తెలియక నాతో పెట్టుకున్నావు. నిన్నేం పంది చేస్తానో చూడు. అమ్మా. నువ్వు నాకు విల్లనా? చిన్నపిల్లల దగ్గర కూడానా? సిగ్గులేదురా? ఎందుకురా నా చొక్కా చెప్పావు? కొత్త చొక్కారా? చూడు ఎలా చెప్పావో. 50 రూపాయల టీషర్ట్కి ఎందుకు రా ఎడుపో? పరా. నేను నీకు చాలా సార్లు చెప్పాను లైట్ గా తట్టు వెళ్ళిపోతా అని. ఎందుకు కడుపులో గుద్దావు? చూడరా మావా, ఓ క్యారెక్టర్ తీసుకుంటూ ఆ క్యారెక్టర్లోనే ఉండాలి. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, వాళ్ళని తీసిగా పడరు. పర్ఫార్మెన్స్ చాలా ముఖ్యం రా. ఇప్పుడేంటి
మాకు ఆ సద్దనము చేపల పులుసేగా. మందు మ్యూజిక్ కన్ఫర్మ్. రే మిస్టర్ మనసాక్ష, ఏంట్రా ఇంకా కనపడలేదే అనుకున్నా. నీకు 100 సార్లు చెప్పాను క్లయింట్తో ఎమోషనల్గా అటాచ్ అవ్వద్దు అని. బ్రో ఇది నా క్లయింట్ కాదు బ్రో, మై ఫ్యాన్. చూడు, అమ్మాయిల్ని నమ్ముకో, ఇలాంటి విషయాల్లోనే ఇరుక్కుంటావు. ముందు నోర్ము ఇరుక్కుంటానంట. ఆ పిల్ల ఎంత ప్రశాంతంగా పడుకుందో చూడు, అదేం చేస్తుంది. నీకు కళ్ళమంటారా? నువ్వు బాగుపడవు, కన్ఫర్మ్ గా నీకు బేడీలే. ఏయ్ ఊరికి నెగిటివ్ గా మాట్లాడుకో, నాకు చాలా పని ఉంది. పో నువ్వు పోరా పోరా పోమంటే. అందాల ఆడబొమ్మ ఇంత బాగుందో ముద్దు గుమ్మ. ఇరికించావు కదరా పంది, నీ సేను చచ్చా. सुनिए, कोई अंदर घुस के आया है. సారీ ఆంటీ, సారీ సారీ సారీ. अबे पुलिस वालों के साथ खिलवाड़ करता है, हैं? అమ్మా सर पे चोट लगने के कारण इनकी पुरानी यादें ताजा हो गई है. అతను చెప్పేది నిజమేనా లేక ఇది కూడా ప్లానా అన్నది నాకు అర్థం కాలేదు. అందుకనే మిమ్మల్ని రమ్మని చెప్పాను. అతని పేరేమని చెప్పాడు? ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క పేరు. విక్కీ, గురు, అర్జున్, మైకిల్, ఇలా ఎన్నో. తను అంత పెద్ద క్రిమినలా? మన శర్వానే. సారీ, తెలియకు చేశాను. సార్ ఒక్క నిమిషం సార్. బావా, నేను చెప్పేది తప్పుగా అనుకోకండి. తొందరపడద్దు. సార్ చెప్పినట్టుగానే ఇది కూడా వాడు చేసే ఫ్రాడేమోనని నాకు అనిపిస్తుంది. అవును సార్, వాడు చాలా డేంజరస్, పెద్ద ఫ్రాడ్. ఎందుకైనా మంచిది డిఎన్ఏ టెస్ట్ చేయించి చూద్దాం సార్ మీరు ఏ టెస్ట్ అయినా చేసుకోండి. ఒక తండ్రికే తెలుస్తుంది సార్ తన కొడుకెవరనేది. తను నా కొడుకే సార్, శర్వానే. నేను తనని తీసుకెళ్తున్నాను. మీకేం ఫార్మాలిటీస్ ఉన్నాయో అవన్నీ చేసుకోండి ప్లీజ్. పద్మమ్మ, శర్వ వచ్చేసాడు.
లోపలికి రా. రండి అందరు రండి. రే కరణ్ అక్కడే ఉన్నావేంట్రా? రా శర్వా రే శర్వా కరణ్ రేయ్, ఎలా ఉన్నావురా? ఏంట్రా నన్ను గుర్తుపట్టలేదా? చాలా కాలం అయింది కదా. రే నీ క్లాస్మేట్ రా. సారు ఇప్పుడు మెట్టుపాలెంలో ఇన్స్పెక్టర్. వెరీ గుడ్ రా. అందరూ వచ్చేసారు, అక్కెక్కడ కనిపించట్లేదు? పార్వతి గురించి నీకు తెలిసిందేగా. సార్ చిన్న వయసులోనే పారిపోయారని తన మీద అలిగి ఇంకా లోపలే కూర్చుంది. ఓ, లోపలికి వెళ్ళి చూద్దాం రా. ఆ, అంకుల్ ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ఆ, నేను వెళ్ళొస్తాను. నువ్వు వెళ్ళు. రేయ్, శర్వా, అందరూ భోజనం మళ్ళీ చేసి కలుస్తా. వెళ్ళండి. వీడొక లీడర్. ఎక్కడికి? మీ మిస్సుని చూడండి. కుదరదు, లోపల క్లాస్ జరుగుతుంది. ఎవరిని పంపడం కుదరదు. ఇప్పుడు ఒక్కడికి వెళ్ళడానికి బెల్ కొడతాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఒకటికి వెళ్ళడానికి బెల్ ఎప్పుడు కొడతారు? నాకు ఎప్పుడు వస్తే అప్పుడు. రేయ్ వెళ్ళి మిస్ వాళ్ళ తమ్ముడు వచ్చాడని చెప్పు. ఓ, ఇతనే నా తమ్ముడు. ముఖ్యంగా తమ్ముడు అని ఎవరు వచ్చినా లోపలికి పంపించదని మిస్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పోండి పోండి. రేయ్ నీ వయసు కంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు, తప్పుకోరా. అయ్యో ఆగండి, తన గురించి మీకు తెలుసు కదా. టైం ఇస్తే అంతా సర్దుకుంటుంది. శర్వా ఏంటి బామ్మ సీరియస్ గా చూస్తుంది? అంతా వినేసిందా? అత్తయ్య, అత్తయ్య ఇక్కడున్నారా? ఏంట్రా అలా చూస్తున్నావు? మీ నాన్నమ్మరా? బామ్మ ఉందా? అదే ఎక్కడుందా అని అడుగుదా అనుకున్నా. అత్తయ్య ఎవరో తెలుసా? మీ మనవడు సర్వా. బామ్మకి ఏమైందమ్మా? నాన్నమ్మ ప్యారలైజ్ అయిందిరా. ఆవిడ అసలు మాట్లాడలేరు. సూపర్, చెవులు కూడా వినిపించవు. బంపర్ ఆఫర్. ఇలా ఎలా అయిందమ్మా? అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ముందు స్నానం చేసి వచ్చే, భోంచేద్దాం. త్వరగా రా. అనవసరంగా భయపడ్డా. చాలమ్మా. తిను నాన్న. ఎన్నేళ్లయిందో నా కొడుకుని ఇలా కూర్చోపెట్టి భోజనం వడ్డించి. తిను. అక్కేదమ్మా? మీ అక్కకి ఇంకా నీ మీద కోపం పోలేదు. మొహం ఉమ్మని పెట్టుకొనుంది. నేనే వెళ్ళి తీసుకురానా? అయ్యో వద్దులే, ఎక్కడికి వెళ్తుంది చెప్పు. తనే వచ్చి నీతో మాట్లాడుతుంది చూడు. అవును బాబు, నువ్వు ప్రశాంతంగా తిను. పద్మ, అమ్మ నీళ్ళు అడుగుతోంది చూడు. బామ్మ నీళ్ళు కావాలని అడగలేదే. ఇప్పుడు తను మాట్లాడే పరిస్థితిలో లేదు, కానీ తను ఏమనుకుంటుందో మనకు అర్థమయ్యేలా చెప్తుంది. అయితే మనం మాట్లాడేదంతా తెలుస్తుందా? వినిపించదురా, కానీ పెదాల కదలికల్ని బట్టి ఏం మాట్లాడుతున్నావో కరెక్ట్గా కనిపెట్టేస్తుంది. ముసల్దానా, దీంతో జాగ్రత్తగా ఉండాలి. భయపడ్డావా? ఊరికే ఏం చేస్తున్నావు చూద్దామని వచ్చా. ఏది చూపించు, చూపించు. హ, రాడ నేర్చుకుంటున్నావా? ముందు ఈ రాదు, ముందు ఆ వస్తుంది, తర్వాత ఆ వస్తుంది, తర్వాత ఈ వస్తుంది. నీళ్లు కావాలా? నీళ్లు వద్దా? సరే నేను వెళ్ళి పడుకుంటా. బాగా టయర్డ్ అయ్యా. గుడ్ నైట్.
క్లబ్ అనుకున్నావా? ఎవరు పడుకోవద్దా? నువ్వు వచ్చినందుకు అందరూ సంతోషంగా ఉన్నారని ఊరుకుంటున్నాను. ఈవిడే నా అక్క క్యారెక్టరు కష్టమే. హాయ్ బాబోయ్. శతమానం భవతి శతాయ పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయు. పరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. అబ్బాయి వచ్చేసాడు, ఇక మీదట మీకు అంతా మంచే జరుగుతుంది. సంతోషం. ఏంట్రా చూస్తున్నా? నేను గుర్తులేనా? నేనురా సంజనాని. చాలా మారిపోయావురా. ఎంత హైట్ అయిపోయావు. నేను బెంగళూరులో క్యాంప్ లో ఉన్నాను. నువ్వు వచ్చావని తెలిసి నేను చూడడానికి వెంటనే ఇక్కడికి వచ్చాను. అవును, నీకు దెబ్బ తగిలిందని చెప్పారు. కొంచెం మెమరీ ప్రాబ్లం. అది అసలు సమస్య కాదు, నేనున్నాను కదా. ఇప్పుడు నేను డాక్టర్. అరే హాయ్ అంకుల్. డాక్టర్ అమ్మా, ఎప్పుడొచ్చావు? ఉదయమే. వీడు నిన్ను గుర్తుపట్టాడా? లేదంకుల్, మర్చిపోయాడు. నువ్వు ఈవినింగ్ కదా వస్తానన్నావు. అంటే నాన్న మార్నింగ్ ఫ్లైట్ దొరికింది. ఆ, రండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. నాన్న నేను నీతో చాలా మాట్లాడాలి. రా బయటికి వెళ్దాం. సంజన, నాన్న వస్తున్నాను. ఈవినింగ్ కలుద్దాం. బాయ్ బాయ్. 2 ప్రాబ్లమ్స్ అని చెప్పాడు. ఇప్పుడు 3వది కూడా వచ్చింది. ఏం చేయాలరా బాబు? మరి నేను కాకపోతే నిన్ను ఇంకెవరు కౌగిలించుకుంటారు? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నిన్ను కొట్టి, నిన్ను గిల్లి, నీతో ఆడుకుని. గతమంతా మర్చిపోయాను. ఇప్పుడే కొంచెం కొంచెం గుర్తొస్తుంది. నాకు తెలుసు నీకెంత కష్టంగా ఉంటుందో, కానీ నిన్ను చూసిన సంతోషంలో నాకేం అర్థం కావట్లేదు. సరేరా, మనసుకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే పాత విషయాలన్నీ కొంచెం కొంచెంగా గుర్తొచ్చేస్తాయి. నేను నిన్ను చూడడానికి డైలీ వస్తాను. మనం చాలా మాట్లాడుకోవచ్చు. నేను నిన్ను తీసుకుని బయటకు వెళ్తాను. అంతా సెట్ అయిపోతుంది. ఒకవేళ నీకు పాత విషయాలు ఏమీ గుర్తు రాకపోయినా నువ్వు నా సర్వ, నేను నీ సంజన. అది మారదు. అంకుల్కి బీపీ చెక్ చేయాలి. నేను వెళ్ళొస్తాను. మూడు ఫ్లోర్స్. రే ఫ్రాడ్, అక్కడేం చేస్తున్నావు? ఏమి లేదు. సరే లోపల రా. ఏంటి? ఆ షుగర్ ఇలా ఇవ్వు. ఇందుకే పిలిచావా? ఫ్రీగానే ఉన్నావు కదా, తీసివ్వు. అది ఉప్పు. ఇదిగో. ఈ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కోలా టీ పెట్టాలి. అంకుల్కి షుగర్ తక్కువ, ఆంటీకి బ్లాక్ టీ, మా నాన్నకి లైట్ టీ, మీ అక్కకి మాత్రం డబుల్ స్ట్రాంగ్. అవునవును, అన్నట్లోనే డబుల్ స్ట్రాంగే. కోపంలో, రోషంలో. ఎందుకంత కోపం? మరి ఉండదా? నీ పాటికి నువ్వు చెప్పకుండా పారిపోతే? నువ్వు పుట్టినప్పుడు మీ అమ్మ 1 year హాస్పిటల్లోనే ఉన్నారు. మీ నాన్నగారు ఊరు జనం రాజకీయాలంటూ వెళ్ళిపోయారు. అక్కే కదా నేను చూసుకుంది. తనకెలా ఉంటుంది? నేను నీకు అక్కనయ్యుంటే నిన్ను చంపేసి ఉండేదాన్ని. అయ్యో, ఉప్పు కింద పడిందే. శకునం బాలేదంటారు కదా. అయ్యయ్యో, మా నాన్నకు తెలిస్తే అంతే, ఊరికే తిడుతూ ఉంటారు. ఇప్పుడు ఇదొకటి. నేను తీసుకెళ్ళివనా? సరే సరే, నువ్వు తీసుకెళ్ళు, నేను ఇది క్లీన్ చేస్తాను. ఇది ఎలా పడిందో ఏంటో. దేవుడా, నీ వల్ల ఏం కాకుండా చూడు. నాన్నకి షుగర్ తక్కువ, అమ్మకి బ్లాక్ టీ, మావయ్యకి లైట్ టీ. సూపర్ రా. థ్యాంక్ యూ మావయ్య. శర్వా, టీ బ్రహ్మాండంగా ఉందిరా.
బాగా పెడతాను నాన్న. ఒక సంవత్సరం టీ స్టాల్లో పనిచేసా. అందుకని పెద్ద పదవిలోకి వెళ్ళాక తెలియని భాషలు చదవాలనొద్దు. అవన్నీ ఇక్కడ నడవలే నాన్న. డబుల్ స్ట్రాంగ్. అక్క ఇక్కడ. మిస్ నేను ఒకటి చెప్పనా? మీ తమ్ముడు అందుకో నాకు నచ్చలేదు మిస్. ఏ? మీ తమ్ముడిని చూస్తే దొంగకోలు పట్టేవాడిని లాగా ఉన్నాడు. రేయ్, సారీ మిస్, తప్పుగా మాట్లాడాను కదా. దొంగలందరికీ లీడర్లా లేడు. ఏంటి మిస్, మీరే చూడండి. అతను చూసే చూపు చూస్తే ఎక్కడో దొంగతనం చేసి పోలీసులకు భయపడి ఇక్కడ దాక్కున్నట్లేదు. ఎక్కువ మాట్లాడుతున్నావురా. అమ్మా పార్వతి, నువ్వు లోపలికి వెళ్ళి నేను వస్తాను. సరే మిస్. రాక కూర్చో. ఏంటి మావయ్య? నీ తమ్ముడు నీకోసం టీ పెట్టి తీసుకొచ్చాడు, తీసుకోమ్మా. డబుల్ స్ట్రాంగ్. తీసుకోమ్మా. వీడు లేనప్పుడు వీడి గురించే మాట్లాడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు వీడితో ఒక మాట కూడా మాట్లాడవా? ఇప్పుడు ఏం మాట్లాడమంటారు? 15 సంవత్సరాల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఇప్పుడు సడన్ గా వచ్చి నేనే నీ తమ్ముడు అంటే ఎత్తుకుని ఆడించమంటారా? అక్క కోపం కూడా న్యాయమేగా మావయ్య. నేను పుట్టినప్పుడు సంవత్సరం పాటు అమ్మ హాస్పిటల్లోనే ఉంది. అక్కే కదా నన్ను చూసుకుంది. నేను సడన్ గా చెప్పకుండా వెళ్ళిపోతే అక్క కోపం వస్తుందిగా. ఏం బాలేదు. శర్వా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? శర్వా వచ్చాడని తెలిసింది. ఒకసారి చూసి వెళ్దామని. వాడిని చూడడం కుదరదు. పోరా. పిలవండి, చూసి వెళ్తాను. మన్మోహన్, గొడవ చేయొద్దు. మాట్లాడుకుని వెళ్ళు. నేను ఇప్పుడు ఏం గొడవ చేశాను? మర్యాదగా చెప్తే నువ్వు వినవా? అమ్మా, ఎవరతను? మన్మోహన్, వాడి మొహం చూసావా ఎలా ఉందో? తరిమి కొట్టాలి వాడిని. వీడే నీ జీవితం నాశనం చేసింది. ప్లీజ్ అంకుల్, పిలవండి. అమ్మా, నేను చూసి వెళ్తాను. కొంచెం పక్క జరుగు. ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తున్నావు నువ్వు. నేనేం చేశాను? ఒక్కసారి నీ వల్లే వాడు ఇంట్లో వెళ్ళిపోయాడు. నా వల్ల ఏం కాదు. మన్మోహన్! వాడిని పిలిస్తే వాడే చెప్తాడుగా. ఎందుకు వచ్చావురా? శర్వా, ఎందుకు వచ్చావు? ఆగురా. పోరా ఇక్కడి నుంచి. రేయ్, నా నేను జీవితాన్ని చెప్పేది విను. నాశనం చేసి శర్వా. చూడడానికి వచ్చావా? రేయ్. పోరా ఇక్కడి నుంచి. చెప్పేది వినరా? ఏం చేస్తున్నావు నువ్వు? ఇకపై నా కుటుంబానికి దూరం అయ్యావు. వద్దురా. రేయ్. పోరా. బయటికి పోరా. ఏం మాట్లాడుతున్నావు నాతో నువ్వు? మాట్లాడలేదు. దానికి కారణం నువ్వే. ఎందుకు పోరా ఇక్కడి కొడుతున్నావు? నుంచి. నేను నీ ఫ్రెండ్ రా. నా ఫ్రెండ్ కాదురా, ద్రోహివి. నా జీవితాన్ని నాశనం చేసే ద్రోహి. రేయ్, పోరా ఆగురా. ఇక్కడి నుంచి. నన్నే కొడతావు కదా, చూసుకుందాం. తీరా, పడి తీరా. పోరా. పో. బాగా ఓవర్గా చేశారా? అందరూ సీరియస్గా చూస్తున్నారు. సరే చూసుకుందా. ముసలే ఏదో స్కూల్ బెల్ కొట్టినట్టు చాలా ఫాస్ట్గా వెళ్తున్నావు. అబ్బా, ఇంత సిన్సియర్గా స్కూల్కి వెళ్ళే స్టూడెంట్ని ఇప్పటిదాకా చూడలేదు. పడుకున్నప్పుడు కూడా స్లైట్ చేతిలో పట్టుకుంటూ పడుకుంటావా? ఏ రాసావు? ఈ డూషా కొత్తగా ఉందే. ఏమైనా కవితలు రాస్తున్నావా? మనసులో ఉన్నది చెప్పలేక నువ్వు కష్టపడుతున్నావు, నేను కష్టపడుతున్నాను. ఎనీవే, ఆల్ ది బెస్ట్. డైలీ ఉదయాన్నే అక్క ఎక్కడికి వెళ్తుందని అడిగావు కదా, ఇదిగో ఇక్కడికే. చూసావు కదా, దా వెళ్దాం. కాగు, అక్క ఆఫీడింగ్ బాగా చేస్తుంది, చూసేద్దాం. అక్క సూపర్ సూపర్. అక్క అంతకు ముందులో లేదే, పూర్తిగా మారిపోయింది. నువ్వు ఇలా చేసినంత మాత్రం నా అక్క కోపం పోతుందా? బాబు, వస్తా. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు, ఊరికే. ఏం ఆలోచిస్తున్నావు?
చిన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళమో అని ఆలోచిస్తున్నా. ఎలా ఉండేవాళ్ళం? ఆ? ఎలా ఉండేవాళ్ళం? ఆడుకునేప్పుడు నువ్వు దొంగగా ఉండేవాడివి, నేను పోలీసుగా ఉండేవాడిని. ఇప్పుడు నువ్వు పోలీసు, నేను నువ్వు అదే శర్వా నోటి దిగు. ఎందుకురా? అమ్మయ్యా. ఈ ప్లేస్ గురించి తెలుసా? తెలుసు, అడివే కదా. డైలీ స్కూల్ వదిలాక ఇక్కడికి వచ్చేవాళ్ళం కదా. ఆ చోట అయితే మొత్తం మారిపోయింది. 15 ఏళ్ళు అయింది కదా, మాడ సహజమే. ఒకరోజు 8th హాఫ్ ఇయర్లీ అయ్యాక దిగులుగా ఇక్కడికి వచ్చి నిలబడ్డాం కదా. దిగులుగా ఎగ్జామ్ సరిగా రాయలేదని దిగులుగా వచ్చాం, అదిగా నువ్వు చెప్పేది? ఫెయిల్ అవుతానని నేను ఏడ్చాను. నువ్వు ఒక ఏడుపు మొహం గాడివి, అన్నిటికీ ఏడుపే. సైన్స్ ఎగ్జామా మ్యాథ్స్ ఎగ్జామా? మ్యాథ్స్. మనందరికీ మ్యాథ్సే గండం. మన మ్యాథ్స్ టీచర్ గుర్తున్నారా? అది కళ్ళజోడు పెట్టుకుని నల్లగా పెద్ద పొట్ట అయినా కదా. ఆయన మన నాగరాజ్ సార్ రా. మ్యాథ్స్ టీచర్ మన జ్యోతి మిస్. ముద్దుగా కొట్టేది కదా. జ్యోతి మిస్ గుర్తుంది గుర్తుంది. వాళ్ళే కొట్టేదిలే. నువ్వేమో ఎగ్జామ్ సరిగా రాయలేదనే భయంతో ట్రైన్ ఎక్కి బాంబే వెళ్తానన్నావు. అప్పుడు నేనే నిన్ను ఆపాను. నాకు చిన్నప్పటి నుండి ట్రైన్ ఎక్కి బాంబే వెళ్ళాలని ఆశ్రమావా. నువ్వు నన్ను ఆపి ఏంటి లాభం? క్రేజీ లైఫ్. చూడు, ఇప్పుడు నేను అంతా తిరిగి వచ్చాను. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, వదిలే. రేయ్, ఎవడ్రా నువ్వు? నేనేరా సర్వాణి. ఎందుకురా కొట్టావు? రేయ్, వాడు నన్ను కరణ్ అని ఎప్పుడు పిలవలేదు. ఎప్పుడు పిలిచినా బోండా అని పిలిచేవాడు. బోండా నేనేరా సర్వా, నమ్మురా. రే, మేమిద్దరం ఎప్పుడు ఇక్కడికి వచ్చిందే లేదు. వాడికి ట్రైన్ శబ్దం వింటే భయం, తల తిరిగి పడిపోతాడు. చెప్పరా, ఎవరా నువ్వు? రేయ్, యాప్ చేయరా. రేయ్, లేరా. రేయ్, లేరా. ఫీలింగ్ బెటర్? ఇటు నేను ఇతని పాత రిపోర్ట్స్ అన్ని చూశాను. హీఈస్ ఇన్ హైలీ ఫ్రెజైల్ మెంటల్ స్టేట్. సార్, ఒక అమ్నేషియా పేషెంట్ దగ్గర ఇది గుర్తుందా అది గుర్తుందా అని ప్రెషర్ చేయకండి. చిన్నప్పుడు తనకి ట్రైన్ శబ్దం వింటే భయం వేస్తుందంటే ఇప్పుడు అది మర్చిపోయి ఉండొచ్చు. మీరెందుకు గుర్తు చేస్తున్నారు? ఎలా డాక్టర్, వాళ్ళలో ఉన్న స్కిల్స్? ఒక నిమిషం. B12 తీసుకో. సిస్టర్ జ్యూస్. కరణ్, నీ ప్రాబ్లం ఏంటి? నాకు తెలుసక్క, నేను సర్వతో క్లోజ్ గా ఉండడం తనకు నచ్చట్లేదు. సంజన, నేను అందుకని అనట్లేదు. తను నిజమైన సర్వ అయితే నేనే సంతోషిస్తాను. వాడు పక్క ఫ్రాడ్ అక్క. అది నువ్వు మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. తన సర్వ కాదని నీ అనుమానం. కానీ తను వచ్చిన తర్వాతే అమ్మ నాన్న కొంచెం సంతోషంగా ఉన్నారు. అక్క, దాన్ని చెడగొట్టొద్దు. అక్క, నా గురించి అసలు ఏం అడగవా? నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? యాక్చువల్లీ నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నేను ఒక మట్టి బుర్ర కోసం వెయిట్ చేస్తాను. ఈ నెలలో ఎప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచించావా? అవును, ఈ ఎస్టేట్ అంతా మా నాన్నదేనా? అవును. ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఒక 1000 ఎకరాలు ఉండొచ్చు. 1000 ఎకరాలు? ఇక్కడ ఎకరం ఎంత ఉంది? నేనేమైనా నీకు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లా కనిపిస్తున్నానా? లేదు సంజన, ఊరికే. బండాపు. ఆపరా. సంజన, ఆపమని చెప్తున్నాను కదా. కరెంట్ చెప్పింది కరెక్టే. సంజన, సంజన ఒక్క నిమిషం ఆగు. సంజన, ఎందుకంత కోపం? కరణ్ ఏం చెప్పాడు? నువ్వు సర్వ కాదని.
నువ్వు నమ్ముతున్నావా? అవును, సర్వ అయితే ఇంత దూరంగా నిలబడి మాట్లాడు మరి. ఇప్పుడు ముందు కౌగిలించుకుని తర్వాతే మాట్లాడతాడు. ఈ 15 సంవత్సరాలు నేను చూడకపోతానా, నీతో మాట్లాడకపోతానా, నువ్వు నన్ను కౌగిలించుకోకపోతావా అని ఎంత ఏడ్చానో తెలుసా? ఇప్పుడు చెప్పు, నేను సర్వానే కదా? అనుకుంటాను. నాకు కూడా ఆ డౌట్ వచ్చింది, కానీ వాళ్ళిద్దరి డిఎన్ఏ టెస్ట్ రిజల్ట్ పాజిటివ్ అని వచ్చింది. దీనికన్నా మనకి ఇంకేం ఎవిడెన్స్ కావాలి? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నిన్న కొట్టేసింది అది, మొన్న కొట్టేసింది అది. ఏమైందన్నా? అంతా టీనేజ్ ప్రాబ్లం రా. కాలేజీకి వెళ్లే వయసులో మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కామన్ కదా. ఏంటి ముసలిది దాస్తుంది? దయ్యాన్ని చూసినట్టు చూస్తుంది. ఏంటి ముసలిది? ఇవో వీడు శర్వ కాదు, ఓసి ముసల్దామా. ఇన్ని రోజులుగా ఇదే రాస్తున్నావా? నువ్వేమన్నా వైజయంతి ఐపీఎస్ అనుకుంటున్నావా నిజాన్ని నిరూపించడానికి? చాలా కష్టపడి రాసుంటావు కదా. చూడు పాప, ఇంకోసారి నా ముందు స్కూల్ పిల్లల పలక పట్టుకుని కనిపించావు అనుకో, ఈ వీల్ చైర్ అనాథ అయిపోతుంది. అర్థమైందా? నే తిడతా తిడతా ఉన్నా, అది కొడతా కొడతా ఉంటే. నమస్తే సార్, బాగున్నారా సార్? అర్జెంట్గా రమ్మన్నారు, దేని గురించి సార్? ఊటీకి వచ్చాను, అలాగే నిన్ను చూద్దామని. ఓ, రే 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 మరీ అంతా నటించకరా, రా పైన కూర్చో. అలవాట్లో పొరపాటుగా కూర్చున్నా. నాన్న కొనిచ్చారు సార్. కొడుకు తిరిగి వచ్చిన సంతోషంలో ఓవర్గా కేర్ తీసుకుంటున్నారా? ఎక్కడ సార్, ఫుడ్ మన ఊర్లో లేదు సార్. మన దేశం ఎన్ని రోజులు అయిందో. తీసుకో. వద్దు సార్. మర్యాద. 2 వారాలుగా ఫోన్ చేస్తున్నాను, తీయట్లేదు. అంత బిజీయా? అర్థం చేసుకోకుండా మాట్లాడతారేంటి సార్? ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఒక్కలా నటించాల్సి వస్తుంది. ఇప్పుడే నమ్మడం మొదలు పెట్టారు, ఈలోగా తొందరపడితే ఎలా సార్? నేను తొందరపడుతున్నానా? ఒక్కొక్కరి దగ్గర ఒక్కోలా నటించడం నీకేమైనా కొత్త? సార్ అది వదిలేండి సార్. కేసు నుండి పేరు తీసేసానని చెప్పారు కదా సార్. మా వాళ్ళేమో తీరేదని చెప్తున్నారు సార్. నీ పని నువ్వు బానే చూసుకుంటున్నావు, నేను చెప్పింది ఏమైంది? అంతా కరెక్ట్గా జరుగుతుంది సార్. అందరూ నమ్మడం మొదలు పెట్టారు. ఇప్పుడు కొడితే 1 కోటి 1.5 కోటి కన్నా ఎక్కువ దొరకవు సార్. ఆ డబ్బుతో ఈ కాలంలో ఏం చేయగలం? జ్ఞానమూర్తికి ఒకే ఒక కూతురు ఉంది సార్. తనకి పెళ్లి అయ్యేదాకా కొంచెం ఆగుదాం. పెళ్లి అయిపోయింది అనుకోండి, మొత్తం ఆస్తి అంతా నాకే. అందులో 50-50 తీసుకుందాం సార్. నిన్ను నమ్మడానికి వీల్లేదు, నువ్వో దొంగ. మీ వాళ్ళలో ఒక్కడిని చూసి నువ్వే పెళ్లి చేసి పంపొచ్చు కదా, పని త్వరగా పూర్తవుతుంది, మొత్తం ఆస్తి నీకే తగ్గుతుంది. నన్నెందుకు వెయిట్ చేయమంటున్నావు? సార్ టైం అయింది సార్, నాన్నతో కలిసి పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. ఏం కంగారు పడకండి, కొంచెం ఓపిక పట్టండి, అంతా వర్కౌట్ అవుతుంది సార్. వస్తాను సార్. హలో, ఈ ప్లాన్ బీసీ ఇవన్నీ వద్దు. మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఇది తన చేతికిస్తే నమిలేస్తాడు. భోంచేద్దారండి నాన్న. వద్దమ్మా, మనసు బాగలేదు. ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న డిన్నర్కి వెళ్దామని. నాన్న అప్సెట్ గా ఉన్నారు, రానని చెప్పారు. నేను పిలిస్తే వస్తారులే. నేను పిలిస్తేనే రాలేదు. ఇలా పిలిస్తే ఎవరు వస్తారు? రేపొట్టడా ఏంటి? ఇక్కడ రా. ఈ రోజు క్లాస్ లేదుగా, ఎక్కడికి వెళ్తున్నావు? బామకు స్లేట్ ఇవ్వడానికి. నువ్వే నా వెపన్ సప్లయర్. ఇవ్వరా, ఇవ్వు.
ఏముందిరా సంచిలో ఇటీవరా ఏం నేను మిస్కి ఎప్పుడో చెప్పాను నువ్వు దొంగవని. మిస్సే నమ్మలేదు. ఏయ్ ఏంట్రా ఈ పొట్లం? అవి చింతకాయలు. మిస్కి చాలా ఇష్టం. గిఫ్ట్ ఇద్దామని. సడన్ గా మిస్కి ఇప్పుడు ఏంటి గిఫ్ట్? నువ్వెవరికి చెప్పనంటే నేను నీకు ఒకటి చెప్తా. వంగు. సార్ ఇక్కడికి ఎందుకు సార్ వచ్చారు? ఏంటి అడవుడి మీ అక్క పెళ్ళ? ఇంకా బర్త్డే సార్. తాగొచ్చారా? స్మెల్ వస్తుందా? ఒక స్మాల్ ఇన్స్పెక్టర్. నమస్కారం సార్. నమస్తే. మిమ్మల్ని కలవడానికి వచ్చా. అలాగా నువ్వు వెళ్ళు బాబు, నేను చూసుకుంటాను. రండి రండి సార్. మంచి రోజు చూసుకునే వచ్చాను. ఆట పాట అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అవునవును, చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా మీరు బానే ఉన్నారుగా? అస్సలు బాలేను సార్. ఏంటి సార్, పోలీస్ అయి ఉండి మీరే ఇలా అంటే ఎలా? పోలీసుగా ఉండటమే సార్ ప్రాబ్లం. క్రిమినల్ అయ్యి ఉంటే బాగా సంపాదించి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఆ, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం. హెల్ప్ చేయగలరా? అదే ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బంతా మొత్తం అప్పుడే ఇచ్చేసాను కదా. ఆ, మీరు పక్కా జెంటిల్మెన్. కరెక్ట్గా ఇచ్చేశారు. మరి ఇంకేంటి? మీకు కొడుకుగా నటించడానికి ఒకడు కావాలన్నారుగా, వెంటనే పంపించేశాను. బట్ విక్కీని సర్వగా మార్చడానికి డిఎన్ఏ టెస్ట్ అవన్నీ చేసి సైంటిఫిక్గా చాలా ఖర్చయింది సార్. మెట్టుపాళెం ఇన్స్పెక్టర్ కరణ్ నన్ను చాలా ప్రూఫ్లు అడిగాడు. అందువల్ల ఒరిజినల్ డాక్యుమెంట్స్ రెడీ చేయడం కోసం కొంచెం ఎక్కువ ఖర్చయింది. మళ్ళీ ఇలా వచ్చి అడగవని అనుకుంటున్నా. ఇంకోసారి ఈ విధంగా లుచ్చగాడిలా ప్రవర్తించావు. అలా చెయ్యవు. థ్యాంక్ యూ సార్. సార్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ ఒరిజినల్ కొడుకు తిరిగి వస్తే అప్పుడేం చేస్తారు? వచ్చేవాడైతే ఎప్పుడో వచ్చేవాడు. 15 ఏళ్ళు గడిచిపోయాయి, ఇంకేం వస్తాడు? థ్యాంక్ యూ సార్. ఏంట్రా ఇది? అతను నిన్ను అంతగా నమ్ముతున్నాడు. నేను చెప్పింది గుర్తుందిగా? వెళ్ళొస్తా. మళ్ళీ రాకండి, నేనే వస్తాను. వెళ్ళండి సార్. బయటికి పోరా. శర్వా, నీకేం కాలేదు కదా? నాకు చాలా ఏం భయం లేదమ్మా, చిన్న దెబ్బలే. ఆ రిసార్టోడికి బలుపు ఎక్కువైంది శర్వా. ఇంతవరకు ఊర్లో సమస్యలు సృష్టించాడు, ఇప్పుడు కుటుంబంలో కూడా వాడి సృష్టిస్తాడు. మొహం వాడేం చేస్తాడు? లేదు శర్వా, ఎవడో వచ్చి నా కొడుకు మీద చెయ్యేసిన తర్వాత కూడా వదిలేస్తే ప్రజలకి మన మీద నమ్మకం పోతుంది. చూడు శర్వా, నీకేమనిపిస్తే అది చెయ్యి. నాన్న ఏం మాట్లాడుతున్నారు? సర్వాకి మీ రాజకీయాలు వద్దు. ఇవన్నీ రాజకీయాల్లో జరిగేవేనమ్మా. అక్క, మా నాన్న చూడండి గొడవలా, వాటికి వేపడి ఊరికే ఇంట్లో కూర్చోను. వద్దంటే వద్దు. ఏం చేసినా మన కుటుంబం సంతోషం కోసమే కదమ్మా. నాన్న అక్క, మీరు- ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏయ్, నీకు అసలు ఏం తెలీదు. నువ్వు నోరుమోయ్. నాన్న, ఇక మీదట సర్వ దగ్గర రాజకీయాలు పార్టీ అంటూ ఏం మాట్లాడొద్దు. మీ వల్ల మీ రాజకీయాల వల్ల తనకు ఏ ప్రమాదం జరగకూడదు. లోపలికి పో. పోమని చెప్తున్నాగా.
ఎస్ నమస్కారం, నా పేరు మన్మోహన్. మీతో కొంచెం మాట్లాడాలి. నమస్కారం సార్. మిమ్మల్ని కలవకూడదని మీరు నాకు చెప్పారు, కానీ నాకు ఇప్పుడు మిమ్మల్ని కలవాలనిపిస్తుంది. ఎక్కడ? ఎలా వచ్చారు? కార్ కనిపించడం లేదు. షార్ట్ కట్లో. ఎస్ ఐ నో, మీ దారి ఎప్పుడు దొడ్డిదారి కదా సార్. తీసుకుంటారా? ఏం కావాలి? థ్యాంక్ యూ సార్. స్ట్రైట్గా మ్యాటర్కి వచ్చారు. పారిపోయిన తమ్ముడిని తలుచుకుంటూ పెళ్లి చేసుకోకుండా ఉన్న మీ అమ్మాయికి పెళ్లి చేయడం కోసం తమ్ముడిగా నటించడానికి ఒక అబ్బాయి కావాలని అడిగారు. నేను పంపించాను. పెళ్లి జరిగిన తర్వాత ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుని మళ్ళీ అబ్బాయి పారిపోయాడని కథ ముగించేద్దామని చెప్పారు. నేను కూడా నమ్మాను. 2 రోజుల క్రితం మీ అపోజిషన్ పార్టీ లీడర్ మన్మోహన్ ని కలిశాను. భయపడకండి, నేనే చెప్పలేదు. అతనే నాకు చాలా విషయాలు అర్థమయ్యేలా చెప్పాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది కూతురు పెళ్లి కోసం మాత్రమే కాదని. 15 సంవత్సరాల క్రితం కొడుకుని పోగొట్టుకున్న ఒక తండ్రి అనే జాలితో జనాలు మీకు ఓట్లేసి గెలిపించారు. అదే సింపతిని యూజ్ చేసి హ్యాట్రిక్ ఎమ్మెల్యే కూడా అయిపోయారు. కానీ ఇప్పుడు కన్న కొడుకునే కాపాడుకోలేని ఇతను మనల్ని ఎలా కాపాడగలడని ప్రజలకు మీ మీద అనుమానం వచ్చేసింది. ఈ అపనమ్మకం మీ ఇమేజ్ ని స్పాయిల్ చేసి ఎలక్షన్ లో గెలవకుండా చేసేస్తుందని మీకు భయం పట్టుకుంది. అప్పుడే ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. పారిపోయిన కొడుకు తిరిగి వచ్చేశాడు, రాజకీయ వారసుడు దొరికాడన్న సంతోషంలో జనాలు ఓట్లేస్తారు. మీరు ఎమ్మెల్యే అయిపోవచ్చు, అమ్మాయికి పెళ్లి కూడా చేసేయచ్చు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. నేను మీకు ఎంత హెల్ప్ చేశాను కదా. ఎంత కావాలి? నేను మాటికి మీ ముందు చేయి చాచడం ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఫర్ మీ. 1 టైం సెటిల్మెంట్ 2 crores. కొంచెం తక్కువే, ఆయన మనం ఇద్దరం ఫ్రెండ్స్ కదా. డీల్ ఓకే? ఎస్. సి 2 లక్షలు ఇస్తాను, తీసుకుని వెళ్ళు. ఇదే మీ నిర్ణయమా? సరే, మీరు బయలుదేరండి. మన్మోహన్ని రమ్మని చెప్పాను. మన మధ్య డీల్ ఓకే అయితే అతనికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ అతనితో చిన్న పని ఉందిలే. నువ్వేం చెప్పినా ఎవరు నమ్మరు. నా మీద జనాలకు నమ్మకం ఉంది. యు ఆర్ అ బ్యాడ్ పొలిటీషియన్. ఐఎమ్ అన్ అగ్లీ పోలీస్ ఆఫీసర్. విక్కీ ఒరిజినల్ డాక్యుమెంట్స్, మన ఇద్దరి ఫోన్ కాన్వర్జేషన్స్ అన్ని రికార్డ్స్. మన్మోహన్ వచ్చేసాడు, మీరు బయలుదేరండి. నీలాంటి రాజకీయ నాయకుడి ముందు బట్టి చేతులతో ఉండడానికి నేనేమైనా మూర్ఖుడినా? జీవనం సార్, జీవనం సార్.
ఇటువైపు కారు ఏమైనా వెళ్ళిందా? సార్ ఏ కారు వెళ్ళలేదు సార్, ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, ఇటువైపు ఎవరిని వెళ్ళనివ్వం. సార్ డిక్కీ ఓపెన్ చేయండి. ఏయ్, నేనెవరో తెలీదా? సీసీటీవీ కెమెరా ఉంది సార్, ఎవరినైనా సరే చెక్ చేసి పంపించాలి, కోఆపరేట్ చేయండి. పోయి చూడు. ఆ? సార్ ఏంటి సార్ ఇది? ఏంటే నీ ప్రాబ్లం? ఏయ్, సార్ ఏంటా ఇది? సార్ నాకేం తెలియదు సార్. ఎవరితను? నిజంగా ఇతను ఎవరో నాకు తెలియదు సార్. నా బండిలోకి ఈ బాడీ ఎలా వచ్చిందో తెలియదు సార్. నేను చెప్పేది నమ్మండి సార్. స్టేషన్ కాల్ చేయవా? ఏం చెప్తున్నావు నువ్వు? నమ్మలేకపోతున్నాను. ఛ, 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 ఛ. ఇవాళ ఉదయం కూడా నాకు ఫోన్ చేశారు, నేను గోవాకి రిటర్న్ వెళ్తున్నాను, మీరందరూ ఒకసారి ఫ్యామిలీతో రండి అని. ఆయన్ని మీరు చివరిసారిగా ఎప్పుడు చూసారు? ఇప్పుడే పాపం పార్వతి బర్త్డే రోజున. మన్మోహన్కి ఆయనకి ఏంటి సంబంధం? ఆయన్ని తనందుకు చంపాలి? అదే అర్థం కావట్లేదు. హత్య ఇంకెవరైనా చేసి ఉండొచ్చు కదా. లేదు, మన్మోహన్ ఒక టైప్ మనిషే, కానీ హత్య చేసేదాకా వెళ్తాడని నేను అనుకోవట్లేదు. అన్నట్టు నువ్వు ఆయన చివరిసారిగా ఎప్పుడు చూసావు? మా నాన్న చెప్పారు కదా అక్క బర్త్డే రోజున. అంటే ఆయన ఊరికొచ్చిన తర్వాత నిన్ను కాంటాక్ట్ చేయలేదా? పిలిచారు, గోవా కేసు విషయంలో 2 రోజుల ముందు పిలిచారు. మరి ఇవాళ ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడున్నారు, ఏం చేశారని నీకు అసలు ఏమీ తెలియదు. అసలు తెలీదు కాదర్ చెప్పు. సార్, మన్మోహన్ జీవనంద తెలిసిన ఒప్పుకున్నాడు. ఇవాళ ఉదయం అతనున్న చోటుకెళ్ళి చూశాను. ఎక్కడ? ప్రిస్టిన్ వ్యాలీ. ప్రిస్టన్ వ్యాలీయా? మెట్టుపాళయం ఇన్స్పెక్టర్ నీ విషయంలో చాలా ఆత్రంగా ఉన్నాడు. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఇది తన చేతికిస్తే నమిలేస్తాడు. నేను అక్కడికి వస్తున్నా. ఎస్ సార్. అంకుల్, జీవానంద్ ఎక్కడ స్టే చేశాడో తెలిసింది, నేను అక్కడికి వెళ్ళొస్తాను. సరే, ఓకే ఓకే. పాపం మంచి మనిషే, కానీ ఏ టైంలో ఎవరికి ఏం జరుగుతుందనేది ఎవరని చెప్పలేం కదా. నీ జాతకం మొత్తం ఇందులో ఉంది. ఆ ఫైల్ ఎక్కడుంది? అయ్యా, అయ్యా, ఏంటి సింగరం బాబాయ్? అయ్యగారు లేరమ్మా? ఫోన్ కూడా చేశాం, కలవట్లేదమ్మా. అమ్మ నాన్న మధురై వెళ్తున్నారు, ఫ్లైట్ లో ఉండుంటారు. ఏమైంది అమ్మా అది చెప్పండి బాబాయ్. చెప్పు. వాళ్ళు మళ్ళీ వస్తున్నారు, వాళ్ళు మన ఊరికి కిందకి తెచ్చండి. ఏమైందా? నువ్వు వేసిన కంచికి కరెంట్ వచ్చి ఒక పిల్లాడు చచ్చిపోయాడయ్యా. ఆగవయ్య, ఆగు, ఊరికే మాట్లాడు. ఈ ఫెన్సింగ్ లో కరెంటు చాలా తక్కువ ఉంది, అందులో మనుషులు మృగాలకి షాక్ కొట్టి చచ్చేందుకు కరెంట్ పాస్ కాదు. ఆపోయా,
కంచెను ముట్టుకోగానే కరెంట్ షాక్ కొట్టి ఆ పిల్లల కళ్ళ ముందు చచ్చిపోయాడు తెలుసా? ఇంకా ఎంతకాలం ఈ జనాలందరినీ ఇలా మోసం చేస్తారు? ఏంటో మనం ఇలా మాట్లాడుతున్నావు? నిజంగా మేము అబద్ధం చెప్పలేదమ్మా. చెప్పండి సార్. కావాలంటే మీరే ఎవరైనా వెళ్ళి ముట్టుకొని చూడండి, లేదంటే మా వాళ్ళని పంపిస్తాను. వీళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టడానికి నువ్వు ఎంతగా దిగజారుతావో నాకు బాగా తెలుసు. నా ప్లేస్ లో నేను ఫెన్సింగ్ వేస్తే తప్పేంటి? 10 సంవత్సరాల క్రితం ఎవరెవరికో లంచాలిస్తే ఇది నీ ప్లేస్ అయిపోతుందా? ఇది నా ప్లేసా కాదా అనేది కొద్ది రోజుల్లో కోర్టు ఆర్డర్ వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఏ కోర్టుకు వెళ్ళినా సరే నువ్వు వీళ్ళని ఇక్కడ నుండి ఎక్కడికి పంపించలేవు. వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇలా చూడు, ఊరికే జనాల్ని రెచ్చగొట్టకు, నీకు మర్యాదగా ఉండదు. ఏంటా మర్యాదగా ఉండదు? ఏ మర్యాదగా ఉండదు? ఎవరి మీద చేయలేపుతున్నావు? గొడవ చేస్తున్నారా? కొట్టి తరిమేంట్రా?
ముసలి పట్టుకుంటా కొండు నువ్వు లోపలే ఉండు తలుపు లాక్ చేసుకో శర్వా హలో కరణ్ ఎక్కడ వాళ్ళు ఎటు వెళ్ళారు అటువైపు వెళ్ళారు చూడు పట్టుకోండి శర్వా తలుపు తీరా ఎవరు బావ వాళ్ళు? ఎవరు తెలియదు సర్వా ఎక్కడ ఎక్కడ అయ్యో సర్వా సర్వా ఏం కాలేదు. వాళ్ళు దెబ్బలు తగిలేరా దొంగలే ఉంటారక్క. అంకుల్ ఆంటీ దొంగలు ఎవరికేం కాలేదు కదా? ఏం కాలేదు ఏం కాలేదు. ఇదిగో మీరు ముందు లోపలికి వెళ్ళి ఏమైనా వస్తువులు కనిపించకుండా పోయామో చూడండి. ఇక్కడంతా మేము చూసుకుంటాం. కరణ్ కూడా వచ్చాడుగా. ఉన్నాయో చూడు. ముందు మీరు లోపలికి వెళ్ళండి. తను ఉన్నాడుగా. అంకుల్ పేపర్లో సైన్ చేసేవండి, మిగతాది నేను చూసుకుంటాను. లోపలికి ఎలా వచ్చారో సౌండ్ ఇక్కడే బయట కూర్చోనమ్మా. మన ఊరి వాళ్ళు ఎవరికి వీళ్ళెవరో బయట వాళ్ళు. బామ్మ నానమ్మ అయ్యో బామ్మ ఏమైంది? బామ్మ ఏమైంది? బామ్మ బామ్మ ఏమైంది? బామ్మ జాగ్రత్త. నెమ్మదిగా నెమ్మదిగా. అమ్మా మెల్లగా అమ్మా నీకేం ఏమైంది కాలేదు. నానమ్మ? అమ్మా అమ్మా జాగ్రత్త. నానమ్మ నడుము దగ్గర జాగ్రత్త. నెమ్మదిగా నెమ్మదిగా. కరెక్ట్ చూసుకో. నెమ్మదిగా అమ్మా. నడుముకి చేయి వేయండి. ఖచ్చితంగా దొంగతనానికైతే వచ్చి ఉండరు. మనల్ని వేసేయడానికి వచ్చి ఉండాలి. మన్మోహన్ లోపలున్నాడు. లేదు బావా, మన్మోహన్ నిన్ననే బెయిల్ మీద బయటకు వచ్చాడు. వాడు జైలుకి వెళ్ళినందుకు మీ మీద కోపంగా ఉన్నాడు. వాడన్నిటికీ తెగించినవాడు. వాడిని ఇలాగే వదిలేస్తే వాడి వల్ల మనందరి ప్రాణాలకి ప్రమాదమే. మన్మోహన్ శర్వా రారా, నీతో మాట్లాడాలి. ఎలా ఉన్నావు? చెప్తున్నాగా. నువ్వు బాబుని తీసుకుని వెళ్ళు. రాను ఎందుకు మా నాన్న చెప్పాలనుకున్నావు? ఏం కావాలి నీకు? ఆగండి, ఎవరో దగ్గరికి రాకండి. పండి, మీరు లోపలికి వెళ్ళండి. వాడిని తీసుకుని వెళ్ళు. ఎందుకు ఏంటి అడగకుండా కొట్టడం ఇప్పుడు కూడా కదా? నేను హంతకుణ్ణి. బాగుందిరా, సూపర్గా ఉంది.
నీ కుటుంబాన్ని నేను చంపాలని ట్రై చేశాను 1, ఆ గోవా పోలీసుని కూడా చంపేశాను 2, నిన్ను చంపేశానని ఊరంతా అన్నారు 3, నేను నీ కుటుంబాన్ని చంపుతానారా? నేను నిన్ను చంపుతానారా శర్వా? నువ్వు అది నమ్ముతున్నావా? అది నువ్వు నమ్ముతున్నావా శర్వా? పర్వాలేదు, కొట్రా, నేను రెడీ. కానీ ఒకే ఒక విషయం నువ్వు నాకు చెప్పు, నేనా నీతో తాగించాను? నేనా నీకు డ్రగ్స్ కొనిచ్చాను? కొకైన్ డ్రగ్స్ అని ఆ పిల్లల వెనక్కి వెళ్తుంటే వద్దురా నీ చేయి పట్టుకుని ఆపింది ఎవర్రా? నేను, నీ ఫ్రెండ్ని. తాగేసి రోడ్ల మీద అక్కడ ఇక్కడ పడిపోయి ఉంటే నేను ఇంటికి తీసుకెళ్లి దించింది ఎవర్రా? నేను, నీ ఫ్రెండ్. ఆ రోజు రాత్రి బైక్ మీద వచ్చి రారా రారా అని పిలిచాను. ఎన్నిసార్లు చెప్పాను వద్దు 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 అని. నేను చేసిన ఒకే ఒక తప్పు, ఆ రోజు రాత్రి నిన్ను కొట్టి ఆ లారీలో వదిలేసి వెళ్ళిపోయాను. పోలీసుని చూసి భయపడ్డాను రా. ఆ ఒక్క తప్పేరా నేను చేశాను. నేను ఇంకే తప్పు చేయలేదు. కానీ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావని తెలిసి నిన్ను చూడ్డానికి ఎంతో ఆశగా వస్తే కొట్టావు కదరా. ఇన్నేళ్ళు ఈ ప్రపంచం నా గురించి ఏమందో తెలుసా? తాగుపోతే అతవా, ఇప్పుడు అంతకుడు. చూసావు కదా నా కొడుకుని. ఇక నుండి ఈ ప్రపంచం వాడిని ఏమని పిలుస్తుందో తెలుసా? అంతకుడు కొడుకు అని. నేను రాజకీయాల్లో ఓడిపోయాను, జీవితంలో ఓడిపోయాను, అన్నిట్లోనే ఓడిపోయాను రా. కానీ ఫ్రెండ్గా ఓడిపోలేదురా. ఫ్రెండ్గా ఓడిపోలేదు. ఇంకా చెప్పాలంటే నీకు నా ఫ్రెండ్గా ఉంటే అర్హత లేదురా. నేనెప్పుడు ఆగరా. అన్నా ఈడే అన్నా. ఓ, యాక్సిడెంట్ పార్టీయా? అన్నా ఇన్నేసేద్దామన్నా. పంపింది చెప్పరా? చెప్తారా?